టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్నాని ఇక పారిజాతం ఫాలో అవుతూ ఉంటుంది. ఇది తెలియని జోష్న అయితే ఇక అక్కడి నుంచి దాసిని దాచిపెట్టిన ప్లేస్ దగ్గరికి అయితే వస్తుంది. ఈరోజు ఈ దాసిని చంపేస్తే ఇక నాకు ఏ సమస్య ఉండదు. అవును, ఇక ఈ నిజం ఇక్కడితోనే అంతం అవుతుంది. ఇక నాకు ఏ టెన్షన్ ఉండదు అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటూ ఇక అక్కడికైతే వస్తుంది. పారిజాతం ఇక వెనకాలే వచ్చి, ఏంటి ఇది ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇది కొంప తీసి నిజంగానే నా కొడుకు దాసిని దాచిపెట్టుంటుందా? అందుకే ఇక్కడికొచ్చిందా అని పారిజాతం మనసులో అనుకుంటూ ఇక అక్కడికైతే వస్తుంది. రాగాలే ఇక జోష్న మెల్లగా ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇదేంటి డోర్ తీసుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ రౌడీలిద్దరూ కూడా తినేసి చక్కగా పడుకొని ఉంటారు. అలాగే కుర్చీలో కట్లు విప్పేసి ఉంటాయి. అది చూసిన జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, దాసు మళ్ళీ తప్పించుకున్నాడా? ఒరేయ్, లేవండ్రా లేవండి అని అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం కిటికీలోంచి లోపలికి చూస్తుంది. ఇక ఒక్కసారిగా పారిజాతం ఇక జోష్నాని చూస్తూ ఉంటే ఇక జోష్న, ఒరేయ్, మీకు తిండి పెట్టి ఇక్కడ కాపలా కాయమని చెప్పింది నిద్రపోవడానికి కాదు, ఆ దాసుని చూడటం కోసం. ఆ దాసుగాడు మళ్ళీ తప్పించుకున్నాడు అని వెనకాలే, అయ్యో మేడం, మళ్ళీ తప్పించుకున్నాడా? సారీ మేడం, మీ నాన్నని మేము బాగానే కాపలా కాసాం, కానీ ఎలా తప్పించుకున్నాడో ఏంటో. నిద్రపోయాం మేడం. ఒరేయ్, మీరు నిద్రపోయారు, వాడు తప్పించుకున్నాడు. మిమ్మల్ని నమ్ముకొని చాలా పెద్ద తప్పు చేశాను అని జోస్న ఇక వెళ్ళండి, వెళ్ళి వెంటనే ఆ దాస్ ఎక్కడున్నాడో వెతకండి, వెళ్ళండి అని చెప్పేసి జోష్న కూడా గబగబా ఇక బయటకి వచ్చేస్తుంది. ఇక ఇదంతా చూసిన పారిజాతం, ఓసే పాపిష్టిదానా, నేను నిన్ను ఆ ఇంటి వారసురాల్ని చేయాలి అని ఎంత పెద్ద ప్లాన్ చేస్తే నువ్వు నా కొడుకునే నాకు కాకుండా చేస్తావా? వాణ్ణే కిడ్నాప్ చేస్తావా? నో డౌట్, కార్తిక్ గడు చెప్పింది నిజమే. నువ్వు కనబడే రకానివి కాదే. నా కొడుకు దాసిని దాచిపెట్టి నా దగ్గరే నాటకాలు ఆడతావా? నాకు తెలిసినంతవరకు నువ్వే ఆ ఇంటి వారసురాలివి, నువ్వు నా మనవరాలివి కాదే. ఇక ఈరోజు నీ పని అయిపోయింది. ఎవరి ముందు నీ నిజాన్ని బయటపెట్టాలో వాళ్ళ ముందే పెడతానే. ఈరోజు నీకు చావు దెబ్బే అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న అయితే, ఈ దాసుగాడు ఎక్కడికి వెళ్ళాడు? ఖచ్చితంగా ఈ దాసుగాడు ఇంటికి వెళ్ళుంటాడు. దాసుగాడు మాత్రం ఇంటికి వెళ్ళుంటే నా పని అయిపోయినట్టే. అవును, అందరితో నిజం చెప్పేస్తాడు. ఇక ఎవ్వరు కూడా నా మాట వినరు. ఇదేంటి, అన్నిసార్లు ఇలాగే జరుగుతుంది అని జ్యోత్స్న చాలా స్పీడ్గా కారులో వెళ్తూ ఉంటుంది. ఇక రౌడీలు కూడా దాసు కోసం వెతుకుతూ ఇక ఫోన్ చేస్తారు. చూడండి, వాడు ఖచ్చితంగా మా ఇంటికి వెళ్తాడు, మీరు అక్కడికే వెళ్ళండి. ఒకవేళ దాసు కనిపిస్తే గన్తో పేల్చేయండి, లేకంటే కత్తితో పొడిచేయండి. వాడు మాత్రం ఈరోజు చావాలి. సరే మేడం, అలాగే చేస్తాం మేడం అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలోకి దశరథ అలాగే కార్తీక్ అయితే హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఇక కార్తీక్, మావయ్య, అర్జెంటుగా రమ్మని చెప్పావు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చావు, ఏమైంది మావయ్య? అత్తకేం కాలేదు కదా? లేదురా కార్తీక్, పద లోపలికి అని వెనగాలనే ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. మావయ్య, ఇప్పుడు మనం హాస్పిటల్కి ఎందుకు వచ్చాం? దేని గురించి? ఒరే కార్తీక్, జోష్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఏదో పొరపాటు జరిగిందని నా మనసుకు అనిపిస్తుంది. ఆ విషయం హారిక గారిని అడిగి తెలుసుకోవాలి. అందుకనే. అదేంటి మావయ్య, ఉదయం వచ్చి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు కదా, ఇంకా ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలో నేను హారిక గారినే అడుగుతాను. ముందు నువ్వు పదరా అని చెప్పేసి అనగానే కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు మావయ్య, దీప బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. దీపే మీ అసలైన కూతురని హారిక గారికి తెలుసు. ఇప్పుడు నువ్వు హారిక గారిని అడిగితే హారిక గారు ఏం చెప్తారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే హారిక దగ్గరికి వచ్చి, హారిక గారు అని అనగానే, దశరథ్ గారు మీరా? ఏ టైంలో హాస్పిటల్కి వచ్చారేంటి? సుమిత్ర గారు బాగానే ఉన్నారు కదా? నా భార్య సుమిత్ర బాగానే ఉంది, కానీ ఒక విషయం తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను అని దశరథ్ అంటాడు. ఏంటి దశరథ్ గారు, ఏ విషయం గురించి? నా కూతురు జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మీ దగ్గరే ఇచ్చింది. మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసి మీరు మ్యాచ్ కాలేదని చెప్పారు. అవును, మరి రెండోసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు. అంటే ఏంటి దశరథ్ గారు, నేను బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోయినా తప్పు చెప్పానంటారా? మా హాస్పిటల్ని తప్పు పడుతున్నారా మీరు? మీ కూతురు ఒకసారి మమ్మల్ని తప్పు పట్టింది, ఇప్పుడు మీరా? లేదండి, మీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి రెండోసారి కూడా జోష్న బ్లడ్ శాంపిల్స్ ఇక్కడే చెక్ చేయించాను. నా అనుమానం అది కాదు, మొదటిసారి మ్యాచ్ కాలేదు, రెండోసారి మ్యాచ్ అయ్యాను, కానీ నా కూతురు ముఖంలో నేను సంతోషాన్ని చూడలేదు, అనుమానాన్ని, భయాన్ని చూస్తున్నాను.
అందుకే నాకు అనుమానంగా ఉంది. అందుకే మిమ్మల్ని దగ్గరకొచ్చి నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. జోష్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఏ పొరపాట్లు జరగలేదు కదా? దశరథి గారు, అంటే జోష్న మీ కన్న కూతురు కాదా? అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, కార్తీక్ షాక్ అవుతారు. డాక్టర్, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. మీ అనుమానం కారణం ఏంటి? జోష్న మీ కన్న కూతురు కాకపోతేనే జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వన్న అనుమానం మీకొస్తుంది. తను మీ కన్న కూతురైనప్పుడు మీకు ఎటువంటి అనుమానం రాదు కదా? హారిక గారు, చూడండి దశరథ గారు, మన మనసులో ఎవరి మీదైనా అనుమానం ఉంటే మన మనసులో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. జోష్న విషయంలో కూడా మీకు అటువంటి అనుమానాలే ఉండుంటాయి. అందుకనే మీకు ఈ డౌట్ వచ్చింది. సుమిత్ర గారికి ఏమీ కాదు. తన కూతురే సుమిత్ర గారిని కాపాడుకుంటుంది. నేను చెప్తున్నాను కదా, మీరిక ఏ విషయంలోనూ టెన్షన్ పడద్దు. సుమిత్ర గారికి ఆపరేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అని వెనకాలనే ఇక కార్తీక్, మావయ్య, హారిక గారు చెప్తున్నారు కదా, ఇక అత్తకేమీ కాదు. ముందు నువ్వు పద, పద మావయ్య అని చెప్పేసి దశరథని తీసుకొని కార్తీక్ వెళ్ళిపోతూ హారికకి దండం పెడతాడు. ఇక హారిక, నాకు తెలుసు కార్తీక్, మీరు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో. ఇలాంటి సిచ్యువేషన్లో నిజం తెలియడం వల్ల సుమిత్ర గారి ప్రాణాలకే ప్రమాదం. మీరు అందుకే నిజాన్ని దాచిపెడుతున్నారు అని చెప్పేసి హారిక అనుకుంటుంది. ఇక దశరథ, అది కాదురా కార్తీక్, మావయ్య, డాక్టర్ చెప్పారు కదా, అత్త ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు జోష్న గురించి ఏమీ ఆలోచించు మాకు. ముందు ఒక్కసారి అత్తకి ఆపరేషన్ కానివ్వు, ఆ తర్వాత మనం ఇవన్నీ మాట్లాడుకుందాం. పద మావయ్య, ఈ టైంలో నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడతారు. పద మావయ్య అని చెప్పేసి దశరథని తీసుకొని కార్తీక్ అయితే బయలుదేరతాడు. ఇంకా ఒక పక్కన తప్పించుకున్న దాసు ఇక రోడ్డు మీద పరుగులు పెడుతూ, లేదు, నా కూతురు నేను మళ్ళీ శివనారాయణ గారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఆ రౌడీల్ని పంపించి నన్ను కిడ్నాప్ చేయిస్తుంది. అవును, అందుకే నేను ఇంకా దాసు అయితే రోడ్డు మీద పరుగులు పెడుతూ, నేనిప్పుడు వెళ్ళాల్సింది దశరథ అన్న ఇంటికి కాదు, కార్తీక్ ఇంటికి. అవును, ఇప్పుడు నన్ను కార్తీక్ మాత్రమే కాపాడగలడు అని చెప్పేసి దాసు ఇక కార్తీక్ ఇంటి వైపు పరుగులు పెడుతూ ఉంటాడు. ఇంతలోకి కార్తీక్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటే ఇక దశరథ, కారు మీ దీప దగ్గరికి పదరా అని వెనగాలనే, మావయ్య, అవునరా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు? అంటే మావయ్య, నువ్వు బండి కూడా తీసుకురాలేదు కదరా, పద ఇంటి వైపు అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్ అలాగే దాసు ఇక దశరథ కార్తీక్ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోకి జోష్న కారులో వెళ్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక రౌడీలు ఫోన్ చేసి, మేడం, మేము మీ ఇంటి దగ్గరే వెయిట్ చేస్తున్నాం, ఇక్కడికి మీ నాన్న రాలేదు మేడం. అదేంటి, నాన్న ఇంకా అక్కడికే రాలేదా? అంటే నాన్న ఇంటికి కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తున్నాడా? సరే, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసి జోస్న, నాన్న ఇంటి దగ్గరికి రాకుండా మరి ఇంకెక్కడికి వెళ్తున్నాడు? బావ దగ్గరికి వెళ్తున్నాడా? ఒకసారి ఇక్కడికి వస్తే నేను కిడ్నాప్ చేయించానని నాన్న బావ దగ్గరికి వెళ్ళుంటాడు. అవును అని జోస్న రౌడీలకి ఫోన్ చేసి, చూడండి, మా నాన్న నేను చెప్పిన దగ్గరికి వెళ్ళుంటాడు. ఆ రోజు నేను ఆ అమ్మాయిని అటాక్ చేయమని చెప్పానే, మీరు ఆ ఇంటి దగ్గరికి వచ్చేయండి, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక ఒక రౌడీ అక్కడే ఉండి ఇంకొక రౌడీ దీప వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇక దాసైతే, ఎలా అయినా నేను కార్తీక్ని కలవాలి. అవును, జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ పరుగులు పెడుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఇక దశరథ కార్తీక్ వెళ్తున్న కారుకి దాసు అడ్డుపడతాడు. ఇక కార్తీక్, దాసు మావెలా ఉన్నాడు? అవును, దాసే అని చెప్పేసి దశరథ కార్తీక్కి, దసు, నువ్వు ఇక్కడ నువ్విక్కడున్నావేంటి? రోడ్డు మీద ఇలా పరుగు పెడుతున్నావేంటి? మావయ్య, ఏమైంది? ఇలా ఆవేశపడుతున్నావేంటి? ముందు ఈ మంచినీళ్ళు తాగు అని వెనగాలనే, దశరథ అన్నయ్య, కార్తీక్, మీకోసమే వస్తున్నాను. ఇంతలో మీరే ఎదురుపడ్డారు. వాళ్ళు వచ్చి నన్నేదో ఒకటి చేసేలోపు నేను నిజం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక కార్తీక్, మావయ్య, ముందు నేను చెప్పేది విను. లేదురా కార్తీక్, ఇక నేను ఈ నిజాన్ని బయట పెట్టాల్సిందే. దశరథ అన్నయ్య, నీతో నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి దాసు? అన్నయ్య, అది జోస్నా. చెప్పు, నా కూతురు జోస్నా ఎందుకు నిన్ను చంపాలనుకుంది? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దాసు. అన్నయ్య, ఇప్పుడు కూడా నన్ను కిడ్నాప్ చేయించింది జోస్నే అని అంటాడు. ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. కార్తీక్ కూడా షాక్ అవుతాడు. ఇక దశరథ, ఏంటి దాసు నువ్వు అంటుంది? జోష్న నిన్ను కిడ్నాప్ చేయించిందా? అవునన్నయ్య, జోష్న నన్ను కిడ్నాప్ చేయించింది. అలాగే జోస్న ప్రాణాలు కూడా తీయాలని చూసింది. ఎందుకంటే అన్నయ్య, తన గురించి నిజం బయటపడుతుందని. ఏంటి ఏంటి ఆ నిజం? జోష్న నిన్ను చంపడానికి వెనుక ఉన్న నిజం ఏంటి కాదాసు అని వెనకాలనే,
అది అన్నయ్య, జోష్న మీరందరూ అనుకున్నట్టు మీ ఇంటి వారసురాలు కాదన్నయ్య. జోష్న నా కన్న కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్ కూడా షాక్ అయిపోతాడు. ఇక దాసు, అవునన్నయ్య, నేను చెప్తుంది నిజం. జోష్న మీ ఇంటి వారసురాలు కాదన్నయ్య. జోష్న నా కన్న కూతురన్నయ్య. నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని వెనకాలనే, దాసు, నీ కూతురు పుట్టగానే చనిపోయింది కదా. పారిజాతం పిన్ని చనిపోయిన బిడ్డని చూసి ఏడుస్తూ ఉంది కదా. లేదన్నయ్య, మా అమ్మ మీతో అబద్ధం చెప్పింది. నా పుట్టిన కూతురు చచ్చిపోయిందని మీతో అబద్ధం చెప్పి పుట్టగానే మీ బిడ్డని మార్చి నా కూతుర్ని మీ కూతురని నమ్మించింది. జోష్న నా కన్న కూతురన్నయ్య అని వెనకాలనే ఒక్కసారిగా దశరథకి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ మావయ్యకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. దశరథ, దాసు, అంటే నా కూతురు అన్నయ్య, నీ కూతుర్ని చంపమని మా అమ్మ కబేలాకి ఇచ్చింది. అప్పుడు వాడు బిడ్డని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ బిడ్డని ఆ బిడ్డని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అని అంటూ ఉంటే, చెప్పరా, చెప్పు దాసు, నా కూతురు ఇప్పుడు బ్రతికే ఉందా? ఎవరు నా కూతురు? అన్నయ్య, అది నీ కూతురు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దాసుని జోష్న షూట్ చేస్తుంది. ఇక దాసుకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. దాసు, దాసు అని అంటూ ఉంటే కార్తీక్ ఒక్కసారిగా ఎవరు మావయ్యని షూట్ చేశారని చూస్తూ ఉంటే ఇక జోష్న వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన కార్తీక్, జోష్న, కన్న తండ్రినే చంపాలని చూస్తావా? మావయ్య, మావయ్య అని అంటూ ఉంటే ఇక దశరథ, దాసు, దాసు, చెప్పు దాసు, నా కన్న కూతురు ఎవరు? ఎక్కడుంది? అన్నయ్య, నీ కూతురు అంటూ దాసు అక్కడికక్కడే కళ్ళు మూసి చనిపోతాడు. ఇక ఒక్కసారిగా దశరథ కార్తీక్ మావయ్య, దాసు అని అరుస్తూ ఉంటారు. కానీ దాసు చనిపోతాడు. ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఆ దాసు చచ్చాడా, లేదంటే దీప గురించి నిజం చెప్పేశాడా? అసలేం జరిగిందో అర్థం కావట్లేదే. నేను నాన్నని షూట్ చేసినప్పుడు బావ చూశాడేమో. నాకేంటో ఈ టెన్షన్స్ అని ఇప్పుడు నేను ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే అని చెప్పేసి జోష్న అయితే ఇక ఇంటికైతే వస్తుంది. అప్పుడే పారిజాతం గుమ్మం దగ్గర నుంచని, ఆగవి అని అంటుంది. గ్రని, నువ్వా? నేనేనే పాపిష్టిదానా? మర్యాదగా చెప్పు, నా కొడుకుని ఎక్కడ దాచావే? నా కొడుకేడి అని వెనకాలనే, గ్రని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నన్ను గ్రాని అని పిలవమాకే. నా కొడుకు దాసిని నువ్వే దాచిపెట్టావని నాకు తెలిసే. వాడు నీ నుంచి తప్పించుకున్నాడని, నా కొడుకుని వెతకడానికి నువ్వు ఆ రౌడీలు వెళ్ళారని అంతా నాకు తెలుసు. మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్తావా? లేదంటే ఇప్పుడే శివనారాయణని, దశరథని, సుమిత్రని పిలిచి నీ గురించి నిజం చెప్పమంటావా? గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్పేది విను. మర్యాదగా నిజం చెప్తావా లేదా అని అంటూ ఉంటే జోష్న మనసులో, గ్రానికి ఇప్పుడు ఏం చెప్పను? నేను ఆల్రెడీ నీ కొడుకుని చంపేశాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే గ్రాని నన్ను క్షమిస్తుందా? అసలు గ్రాని ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ కిందకు వస్తాడు. పారిజాతం, రాత్రిపూట పడుకోకుండా ఏంటి అరుపులు? అది కాదండి, జోష్న బయట నుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిందని నిలదీస్తున్నాను. జోష్న, ఈ టైంలో నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అది తాత అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర కిందకి వస్తుంది. ఏంటి మావయ్య గారు, ఏమైంది? జోష్న ఏ టైంలో బయట నుంచి వస్తుందమ్మా. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పట్లేదంట. అవును, దశరథేడి? ఆయన కూడా ఏదో పనుందని బయటికి వెళ్ళారు. ఇంకా ఇంటికి రాలేదు మావయ్య. దశరథ కూడా బయటికి వెళ్ళాడా? అసలు ఏమైంది వీళ్ళందరికీ? అర్ధరాత్రి కాడ బయటికి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే ఇక పారిజాతం, జోష్న, నిన్నే అడిగేది. చెప్పు, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? చెప్పు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, జోష్న, నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్ళావో ఏంటో చెప్పు, మాట్లాడవేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు, దశరథ అలాగే కార్తిక్ ఇంటికి వస్తారు. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా జోష్నని పక్కకి నెట్టేస్తూ, దాసు, దాసు అంటూ దగ్గరికి వెళ్తుంది. ఇక దాసు రక్తపు మడుగులో ఉండడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పారిజాతాన్ని, నా కొడుకు దాసుకి ఏమైంది దశరథ, ఏమైంది అని అంటే, పిన్ని, దాసుని ఎవరో గన్తో షూట్ చేశారు పిన్ని. మేం కాపాడే లోపే దాసు చనిపోయాడు అని అనగానే పారిజాతం ఒక్కసారిగా ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే, బాబోయ్,
ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక కార్తీక్ అయితే జోష్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.